నమస్తే, నేను ఇందు. మేడం ఈ అంటేనే హడల్. మేడం నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ వణికిపోతుంది. ఆమె ఎవరి పేరు చెబితే వారికి రెడ్ కార్పెట్ వెల్కమ్ లభిస్తుంది. ఎంట్రన్స్ దగ్గరే సిబ్బంది ఎదురొస్తారు. సోఫాలో కూర్చోబెట్టి టీ కాఫీలు అందిస్తారు. కాసేపట్లోనే పాకిస్తాన్ వీసాను పువ్వుల్లో పెట్టి ఇస్తారు. అంతటి పలుకుబడి ఆమెది. అలాగని ఎవరికి పడితే వాళ్ళకు రికమెండ్ చేయరు. పాక్ కు స్పైగా పనికొస్తారని అనుకుని ఎంపిక చేసిన కొందరే ఆమె హిట్ లిస్ట్ లో ఉంటారు. వారికి పాకిస్తాన్ లో రాచమర్యాదలు అందిస్తారు. ఇండియాలోని పాక్ ఎంబసీలోనే కాదు, పాకిస్తాన్ లోను మేడం ఎన్ కు ఫుల్ పాపులారిటీ. అక్కడి సైనికాధికారులు ఐఎస్ఐ పెద్దలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. మేడం చెబితే ఎవరైనా వినాల్సిందే. అలాగని ఆమెమి టాప్ పొలిటికల్ లీడర్ గట్రా కాదు. పాక్ లో ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ చేస్తుంటారు అంతే. పేరుకు ట్రావెల్సే కానీ చేసేది మాత్రం అంతకు మించే. పాకిస్తాన్ కోసం ఇండియాలో స్పై నెట్వర్క్ ఏర్పాటు చేయడమే ఆమె టార్గెట్. ఒకరిద్దరు కాదు, ఏకంగా 500 మంది స్లీపర్ సెల్స్ ను రెడీ చేసే దిశగా పనిచేస్తున్నారు. భారత్ లోని ఓ మోస్తారు ఇన్ఫ్లుయెన్సర్లను ముందుగానే ఫిల్టర్ చేస్తుంది మేడం ఎన్. వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది. టూరిజం ముసుగులో మెల్లిగా వాళ్ళతో కాంటాక్ట్ లోకి వస్తుంది. పాకిస్తాన్ టూర్ కి రమ్మంటూ ఇన్వైట్ చేస్తుంది. ఒప్పుకున్నారో ఇక అప్పటి నుంచి ఆమె గేమ్ స్టార్ట్ చేస్తుంది. డబ్బులు ఆశ చూపిస్తుంది. సైనిక రహస్యాలు అడుగుతుంది. పాజిటివ్ సిగ్నల్స్ రాగానే పాక్ కు విమానం టికెట్స్ పంపిస్తుంది. ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి ఆ దేశంలో ఎన్ని రోజులుంటే అన్ని రోజులకు గాను లగ్జరీ అకాడమీ చూపిస్తుంది. తిండి తిరుగుడు అంతా ఆమె ఖర్చులతోనే. 5 స్టార్ హోటల్స్ లో ఉంచుతుంది. కాస్ట్లీ ఫుడ్ పెడుతుంది. పాకిస్తాన్ ఆర్మీ పెద్దలను కల్పిస్తుంది. ఐఎస్ఐ ఏజెంట్లతో దోస్తానీ చేయిస్తుంది. ఆ తర్వాత వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లాగేస్తారు. ఇప్పటి వరకు సుమారు 3000 మంది ఇండియన్స్ మేడం ఎన్ సహాయంతో పాకిస్తాన్ లో పర్యటించారనే నిజం తెలిసి ఇంటెలిజెన్స్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. వీరిలో సగం మంది గడిచిన 6 నెలల్లోనే పాక్ వెళ్లి వచ్చారని తెలిసి ఉలిక్కి పడుతున్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, బయ్యా సన్నీ యాదవ్, హర్యానాకు చెందిన మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు మేడం ఎన్ కస్టమర్లేనని తెలుస్తోంది. వారిని ఎన్ఐఏ విచారిస్తుండగానే ఆమె మ్యాటర్ బయటపడిందని సమాచారం. హిందూ సిక్కు ఇన్ఫ్లుయెన్సర్లే ఆమె టార్గెట్. ఢిల్లీలో ట్రావెల్ ఏజెంట్లను పెట్టుకుని మరీ ఇండియన్స్ కు పాకిస్తాన్ కు పర్యటనలకు ఫిక్స్ చేస్తుంది మేడం ఎన్. అలా అటు టూరిస్ట్ వీసా మీద పాక్ వెళ్లిన వాళ్ళలో కొందరు ఆ తర్వాత పాక్ కు స్పైగా పనిచేశారనే చేదు నిజం వెలుగు చూస్తుంది. మొత్తం 500 మందితో ఇండియాలో స్లీపర్ సెల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని మేడం ఎన్ కు పాక్ ఆర్మీ ఐఎస్ఐ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తుంది. ఆమెకు మేడం అని కోడ్ నేమ్ పెట్టింది కూడా ఐఎస్ఐనే. ఇంతకీ ఆమె అసలు పేరేంటంటే నోషాబా షేజాదా మసూద్.